10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన సబ్జెక్ట్ని మరలా సప్లిమెంటరీలో పాస్ అయ్యాను. ఏ సబ్జెక్ట్ సార్ అది? అప్పుడు సైన్స్ పోయిందండి నాది. ఎంత వచ్చింది సార్ అది? 35 మార్కులు పాస్ మార్క్ రావాలి. అవును. కానీ 28 మార్కులు వచ్చాయి. ఫెయిల్ అయిన తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్ చదివి పాస్ అయ్యానండి. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను కొత్తకోటలో. అక్కడ మా గురువు గారు ఎకనామిక్స్ లెక్చరరు పివి జగన్నాథరావు గారు అక్కడ ఎకనామిక్స్ లెక్చరర్ అండి. నేను భగవంతుడి తర్వాత మనస్ఫూర్తిగా 2 చేతులతో దండం పెట్టేది మా గురువు గారు అయిన జగన్నాథరావు గారికి. ఆయన వల్ల చదువు మీద నాకు ఆసక్తి కలిగింది. అంటే 10th క్లాస్ వరకు చదువు ఒక ఎత్తు, మెంటల్ మెచ్యూరిటీ లేదు నాకు, చదువు పట్ల పూర్తి అవగాహన లేదు అప్పటి వరకు నాకు. బట్ ఇంటర్మీడియట్లో నన్ను ఒక సామాన్యుడైన నన్ను ఆయన లెక్చరర్ వల్ల, ఆయన ఉపన్యాసాలు, ఆయన మాట తీరు వల్ల నేను ప్రభావితం అయ్యి చదవడం మొదలుపెట్టాను. సిఈసి, హెచ్ఈసి, ఎంపీసీ, బైపీసీ 4 గ్రూపుల్లో కాలేజీకి నేనే ఫస్ట్. కాలేజీ టాపర్ని. అంటే 10th క్లాస్ వరకు అలా ఉంటే ఇంటర్ నుంచి నాకు ఇంచుమించు 2nd ర్యాంక్ తెలియదు, అంటే ఫస్ట్ ర్యాంకే. ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ అప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ తోటే వెళ్ళేవాడిని. ఆయనకి మీకు అనుబంధం ఏర్పడడానికి ఎక్కడ మీకు కనెక్షన్ కుదిరింది సార్? అసలు అనుబంధం ఎలా కుదిరింది? ఇప్పుడు 10th క్లాస్ వరకు చదువు అంటే భయం ఉండేదండి. సైన్స్ అన్నా, మ్యాథమెటిక్స్ అన్నా, ఇంగ్లీష్ అన్నా సరిగ్గా అర్థం కాకపోవడం, కంఠస్థం పెట్టడం, ఇలాంటి భయం ఉండేదండి. ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వచ్చానో, ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నానో, మా ఎకనామిక్స్ సార్ యాక్చువల్గా ఆర్ట్స్లో కష్టమైన సబ్జెక్ట్ ఎకనామిక్స్. ఆయన కష్టమైన సబ్జెక్ట్ని చాలా ఈజీగా అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా చాలా ఈజీగా చెప్పేవారు. చెప్పడంతో ఆయన చెప్పేది మాకు ఈజీగా అర్థమైపోయేది. నాకు చాలా ఈజీగా అర్థమయ్యేది. ఇంటికి వెళ్ళి ఒక్కసారి టెక్స్ట్ బుక్ చదివితే చాలా వరకు గుర్తుండిపోయేది. నా తోటి ఫ్రెండ్స్ అడిగితే నేనే తిరిగి వాళ్ళ డౌట్లు క్లారిఫై చేసే స్థాయికి వెళ్ళిపోయాను. అంటే ఒకటి, ఆయన టీచింగ్ నన్ను ప్రభావితం చేసింది. ఆ టైంలో కాంటెంపరీ నాకు పాఠం చెప్పిన లెక్చరర్స్ అందరూ బాగా చెప్పేవారు. కానీ ఈ జగన్నాథరావు గారు, మా ఎకనామిక్స్ లెక్చరర్ యొక్క ప్రభావం నాపై చాలా ఎక్కువగా పడింది. ప్రభావం అంటే, సార్ ఈ డౌట్ కొంచెం చెప్పండి అంటే, జనరల్గా స్టూడెంట్కి మధ్య గ్యాప్ మెయింటైన్ చేస్తారు. ఆయన వెంటనే నా భుజమే చేసుకొని, సో అదే కదరా సూక్ష్మార్థశాస్త్రం అంటే ఇంతే కదా పదా చెప్తానని చెప్పి భుజం మీద చేయి వేసుకొని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, సపోజ్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాడు, అలా నడుచుకుంటూ వెళ్తూ చెప్పేసేవారు. ఆయన వే ఆఫ్ టీచింగ్ చూసి, ఇలా టీచర్ని అయితే ఇలాగే ఉండాలి, ఇంత సింపుల్గా ఉండాలి అనే కాన్సెప్ట్ నాకు ఆ ఎకనామిక్స్ లెక్చరర్ కానీ, ఆ సింపుల్సిటీ కానీ, ఆ టీచింగ్ కానీ, పిల్లలంటే ఇష్టపడడం కానీ. హై స్కూల్ వరకు ఉపాధ్యాయుడు అంటే భయం ఉండేది. బట్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఉపాధ్యాయుడు అంటే భయం స్థానంలో గౌరవం పెరిగింది, ఇష్టం పెరిగింది. ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళతో మమేకం అవడం పెరిగింది. అది నా లైఫ్ టర్నింగ్ అండి ఇంటర్మీడియట్ నుంచి.